ఇంకొక యునెస్కో హెరిటేజ్ సైట్ గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్ అయిన ఐరావతేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం కుంభకోణంకి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ధరాసురం అనే ప్రాంతంలో ఉంది. మనం తిరుచునాపల్లికి కనుక చేరినట్లయితే తమిళనాడులో ఉన్న చాలా టెంపుల్స్ని మనం కవర్ చేయొచ్చు. క్రీస్తు శకం 1146 నుంచి 1173 వరకు ఈ ప్రాంతాన్ని 2వ రాజరాజ చోళుడు రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఈ ఆలయాన్ని 1167వ సంవత్సరంలో నిర్మించాడు. ఆలయం చుట్టూ ఎత్తైన గోడలతో ప్రహారీ నిర్మించారు. ఆలయం బయట గార్డెన్ని మాత్రం బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ ఆలయం స్పెషాలిటీ నంది మండపం మరియు మ్యూజికల్ స్టెప్స్. మ్యూజికల్ స్టెప్స్ 10 ఉంటాయి. ఫస్ట్ 3 ఏమో ఓంకారాన్ని, నెక్స్ట్ 7 ఏమో సప్తస్వరాల్లో సరిగమ పదనిస్ అని చెప్తున్నాయి. కానీ ఎక్కువ మంది డ్యామేజ్ చేస్తుండటం వల్ల దీనికి ఫెన్సింగ్ వేసేసారు. ఆలయంకి వెళ్ళాలంటే కిందికి దిగి వెళ్ళాలి. నంది మండపం బయటే ఉంటుంది. ఇక్కడ శివుణ్ణి రాజరాజేశ్వర మరియు ఐరావతేశ్వరుడు అని పిలుస్తారు. ఆలయం మొత్తం గోడలపై చిన్న చిన్న నంది విగ్రహాలు చెక్కబడి ఉంటాయి. వర్షం వస్తే ఆలయం మొత్తం నీటితో నిండిపోతుంది. ధ్వజస్తంభానికి ఎదురుగా నంది మండపం కనిపిస్తుంది. తంజావూరు బృహదీశ్వరాలయం, గంగైకొండ చోళపురం ఆలయం, ఈ ఐరావతేశ్వర ఆలయం, ఈ 3 కూడా ఒకే రకమైన చోళుల శిల్పకళను మనకు చూస్తాం. ఏ ఆలయంలోనైనా నంది మండపం ఆలయం లోపల ఉంటుంది, కానీ ఇక్కడ ఆలయం బయట చూస్తాం. ఆలయం లోపలికి వెళ్ళే ముందు మనకి ఒక పెద్ద ధ్వజస్తంభం కనిపిస్తుంది. మనము ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత మనకి డైరెక్ట్గా గర్భాలయం కనిపించదు. లోపల మనకి అనేక మండపాలు కనిపిస్తాయి. ఈ ఆలయంలో మందపాటి రాతి స్తంభాలు, బలమైన ఆధారంతో నిలబడ్డ ఈ నిర్మాణాలు వేల సంవత్సరాలు నిలబడేలాగా నిర్మాణం చేయబడి ఉంటాయి. ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత మనకు చాలా చిన్న చిన్న శిల్పాలు కనిపిస్తాయి. మిగిలిన చోళుల ఆలయాల్లో పెద్ద పెద్ద శిల్పాలు కనిపిస్తే ఇక్కడ మాత్రం 2 సెంటీమీటర్స్ వరకు చాలా చిన్న శిల్పాలు అద్భుతమైన ముఖ కవళికలతో మనకి కనిపిస్తాయి. అంతేకాకుండా 3D శిల్పాలు, ఆప్టికల్ ఇల్యూషన్స్తో కొన్ని చిత్రాలు కూడా మనకి కనిపిస్తాయి. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఒకే చిత్రంలో 2 బొమ్మలు మనకి కనిపిస్తాయి. ఒకటి ఏనుగు మరియు ఎద్దు బొమ్మ, 2 కూడా మనకి కనిపిస్తాయి. కానీ 2 కూడా ఒకే చిత్రంలో ఉన్నాయి. వాటిని వేరువేరుగా చూడలేనంతగా కలిసిపోయి ఉన్నాయి. చోళులు నిర్మించిన దేవాలయాల్లో ప్రతి దేవాలయంలో ఒక బావి ఉంటుంది. ఈ బావి మనకేం చెప్తుందంటే వాళ్ళు నీటికి ఎంత ప్రాముఖ్యతనిచ్చారో తెలియజేస్తుంది. ఈ బావి చూడండి, ఇప్పటి వరకు కూడా ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఈ నీరు ఇంకిపోకుండా ఆ బావిలో అలా ఉన్నాయి అంటే వాళ్ళ యొక్క ఇంజనీరింగ్ గొప్పతనానికి ఉదాహరణ. ఈ ఆలయ గోపురం పైకి ఎత్తుగా పొరలుగా నిర్మించిన ఈ విమాన గోపురం మనకు కనిపిస్తుంది. ఇది చోళుల శిల్పకళ యొక్క ప్రత్యేకత. ప్రతి అంతస్తుపై దేవతామూర్తులు, యక్షులు, గణాలు వంటి సూక్ష్మ శిల్పాలు కూడా మనకి కనిపిస్తాయి. ఇంత చిన్న చిన్న శిల్పాలు చెక్కడం చాలా కష్టం. అందులో క్లారిటీ, ముఖ కవళికలు, వారి యొక్క జీవన విధానము, ఎన్ని నృత్య రీతులు ఎన్ని కనిపించేటట్లు చిత్రీకరించడం చాలా గొప్ప విషయం. అంతేకాకుండా జంతువుల చిత్రాలు కూడా మనకు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఏనుగుపై సింహం దాడి చేసే చిత్రం మనకి చాలా విభిన్న రీతిలో మనకి కనిపిస్తుంది. అంతేకాకుండా స్తంభాలపై సింహం, ఏనుగు, గుర్రం లక్షణాలు కలిసిన యాలీలు కూడా మనకి కనిపిస్తాయి. ఇవేంటంటే ఆలయాన్ని చెడు శక్తుల నుంచి కాపాడే రక్షకులుగా భావిస్తారు. అనేక దేవతామూర్తుల చిత్రాలను కూడా మనము ఈ స్తంభాలపైన చూడొచ్చు. ఈ ఆలయానికి ఐరావతేశ్వరం అని పేరెందుకు వచ్చిందంటే పూర్వము దుర్వాస మహాముని ఇంద్రుడి వాహనమైన ఐరావతాన్ని నీ తెలుపు రంగు పోయి నల్లగా మారిపోతావని శపిస్తాడు. ఆ బాధతో ఐరావతం మహాశివుని కోసం ఈ ప్రదేశంలో తపస్సు చేసింది. తన తపస్సుకు మెచ్చి మహాశివుడు ఈ ప్రదేశంలోని కోనేరులో స్నానమాచరించమని చెప్పగా అలా చేసిన ఐరావతానికి తన తెలుపు రంగు తిరిగి వచ్చింది. అందుకని ఈ స్వామిని ఐరావతేశ్వర స్వామి అని పిలుస్తారు.
అంతేకాకుండా ఇక్కడ శిల్పాలు మనకి అనేక కథలను చెప్తాయి. ఇక్కడ చూడండి, ఈ శిల్పం కనుక మనం చూసినట్లయితే ఈ శిల్పం శ్రమైక జీవన విధానాన్ని మనకి తెలియజేస్తుంది. ఈ ఆలయం కోసం ఎంతోమంది శ్రమించారన్న విషయం మనకి అర్థమవుతుంది. ఈ ఆలయం గురించి ఇంకొక పురాణ కథ కూడా ఉంది. నరకాధిపతి అయిన యముడు ఒక మహర్షి శాపం వల్ల తన శరీరం మొత్తం మంటలతో బాధపడినట్లయింది. ఆ బాధను తట్టుకోవడానికి ఈ కోనేరులో మునిగి శివుని ప్రార్థించి తన మంటలను పోగొట్టుకున్నాడు. అందుకే ఈ ఆలయానికి యమతీర్థం అని పేరు కూడా వచ్చింది. ఇక్కడ మెట్లదారి మనకి కనిపిస్తుంది. ఈ గర్భాలయంలోకి వెళ్ళటానికి 2 సైడ్స్ మెట్లు ఉంటాయి. ఒక సైడ్ మనకి 2 ఏనుగులు కనిపిస్తున్నాయి, తర్వాత గుర్రం కనిపిస్తుంది, మధ్యలో రథం కనిపిస్తుంది. ఈ ఆలయం మొత్తాన్ని ఈ రథం సహాయంతో గుర్రాలు లాగినట్లు మనకి కనిపిస్తుంది. ఏనుగులు మరియు గుర్రాల చిత్రీకరణ మనకి కనిపిస్తుంది. అంతేకాకుండా అనేక స్తంభాలు, ఈ మండపం మీద అనేక స్తంభాలు, వాటి మీద అనేక శిల్పాల చిత్రీకరణ మనం చూస్తాం. ఇటువైపు ఇంకొక ఎంట్రన్స్ కనిపిస్తుంది. అటు కూడా మెట్ల దారి ఉంటుంది, అటు కూడా ఏనుగులు ఉంటాయి. ఇటువైపు నుంచి కూడా గర్భాలయంలోకి మనం వెళ్ళొచ్చు. ఇక్కడ సర్వేశ్వర మండపం కనిపిస్తుంది. విష్ణుమూర్తి నరసింహుడు అవతారంలో హిరణ్యకశిపుని సంహరించాక అగ్రహజ్వాలల్లో అదే పనిగా గాండిస్తూ ప్రపంచం మొత్తం భయంతో వణికించాడు. దీంతో దేవతలు శివుణ్ణి వేడుకోగా శివుడు శంభావతారం ఎత్తి నరసింహస్వామిని నియంత్రించాడు. అందుకని దీన్ని సర్వేశ్వర మండపం అని అంటారు. స్తంభాలపై మనకి చిన్న చిన్న శిల్పాలు, చిత్రకళ చాలా అద్భుతంగా మనకి కనిపిస్తుంది. ప్రతి చిత్రంలో డీటెయిలింగ్ మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే వినాయకుడు కమలంలో నుంచి వచ్చినట్లు చూపించారు. మనకి కమలంలో నుంచి లక్ష్మీదేవి అమ్మవారు వస్తారు, కానీ ఇక్కడ వినాయకుడిని కూడా చూపించారు. ఇక్కడ ముఖమండపంలో అమ్మవారిని దర్శించుకోవచ్చు. అక్కడి నుంచి అర్ధమండపం, అక్కడి నుంచి ఐరావతేశ్వర గర్భాలయం ఉంటుంది. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.